హలో శ్రీ సాయి ప్యాకర్స్ చెలో ఎలమంచిలి. ఈరోజు షిఫ్టింగ్ వచ్చేసి ఎలమంచిలి టు చెన్నై. కస్టమర్ రిక్వైర్మెంట్ అయితే ఒకటే, రాజమండ్రి నుంచి ఎలమంచిలి స్టాఫ్ వచ్చి మా వాళ్ళే ప్యాక్ చేసి లోడ్ చేసి చెన్నై పంపాలి. ఎవరికి కూడా సబ్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వకూడదు. అండ్ ఆయన అన్న మాట, సార్ మీరు మీ స్టాఫ్ని పంపుతాను అంటేనే ఈ డీల్ ఓకే, లేదంటే వద్దు. అంత నమ్మకంతో ఆయన అడిగినప్పుడు మా స్టాఫ్ని షిఫ్టింగ్ రోజు పొద్దున 4 ఎలమంచిలి పంపడానికి రెడీ అయిపోయాం. మా వాళ్ళు పొద్దున 4 వచ్చి మొత్తానికి మెటీరియల్ తీసుకుని స్టార్ట్ అయిపోయారు. ఇంకా చేసేదేముంది, రాజమండ్రి నుంచి ఎలమంచిలి అండ్ ఎలమంచిలి టు చెన్నై ఒకటే వెహికల్ పెట్టాం. డ్రైవర్ కూడా స్టాఫ్తో వెళ్ళిపోతాడని. మా వాళ్ళు మొత్తానికి మెటీరియల్ వెనకాల వేసుకుని పడుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. నా టైం బాగోకి ఏంటో కరెక్ట్గా మా వాళ్ళు వెహికల్ ఎక్కి పడుకున్నాక వెహికల్లో సెన్సార్ కొట్టేసింది. డ్రైవర్ ఏమో స్టార్ట్ అవుతుందన్నా అంటూ 6 గంటల దాకా కూర్చోబెట్టాడు. సరే ఇది అయ్యేలా లేదు కదా అని చెప్పేసి ఎలమంచిలి లాస్ట్ బస్ ఏదో ఉందంటే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పంపించాను. చివరికి ఆ బస్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా చేసేది ఏం లేక ఒక మెకానిక్ షాప్ కాల్ చేసి వెహికల్ కి జరిగిన సిచ్యువేషన్ మొత్తం క్లియర్ గా ఆయన మా వర్క్ కాదని వాళ్ళ ఎలక్ట్రీషియన్ కి కాల్ కలిపారు. అతను వచ్చి మొత్తం చూసి బ్యాటరీ డౌన్ అయిందని చెప్పి ఇంకో బ్యాటరీ తీసుకుని వచ్చి స్టార్ట్ చేశాడు. ఇంకా మా స్టాఫ్ ఎలమంచిలి వెళ్ళి ప్యాక్ చేసి చెన్నైకి పంపించేశారు.